రాహుల్ గాంధీ గారి లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా సాధించారు. ఎందుకంటే 100 స్థానాల్లో గత ఎన్నికల్లో ఆయనకు 52 స్థానాలు రావటం వలన 10% రాలేదని చెప్పి కేవలం 2 స్థానాలు తగ్గటం వలన కోల్పోయారు. ఈసారి ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయన సాధించారు. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ 175 స్థానాల్లో 10% అంటే 18 స్థానాలు వాళ్ళకి రావాలి. వీళ్ళకి వచ్చింది 11 స్థానాలు. ఆయన కూడా నాకు ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేరు కాబట్టి నాకు ఇవ్వండి, ఆ స్థానం ఖాళీగా ఉంది అని అడుగుతా ఉన్నారు. అది సాధ్యమయ్యే విషయమేనండి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈరోజు బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడి కూటమి వీళ్ళు కలిసి ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఒక ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం ఉండాలి, అసెంబ్లీలో ప్రజల వాణిని కూడా మనం వినాలి అనేటువంటి ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆ హోదా ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 11 స్థానాలు వచ్చినాయి కదా, ఇవ్వకూడదు అనేటువంటి రూల్ ఏం లేదు కదా. దాని మీద అతని పవర్స్ ని బట్టి అది ఉంటది. లేదు మరి లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. మరి ఆయన దగ్గర నుంచి నేను 5-6 స్థానాలు ఆగేసుకుంటే ఒక సీఎం గా మాట్లాడకూడనటువంటి అంశాలన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కదా అనేటువంటి మాట ఆయనే మాట్లాడున్నాడు ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీలో. కనుక ఈసారి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి హోదా, ప్రతిపక్ష హోదా అనేది రాలేదు కనుక మేము అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు నేను ప్రజల్లో ఒక మంచి భావనతో పోవాలి అనేటువంటి ఆలోచనతో పోతే ఇవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజల వాణి అయితే మనం వినాలి అసెంబ్లీలో. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. కానీ కేంద్రంలో నేను చెప్పాను లాస్ట్ టైం కూడా మీకు, కేంద్రంలో ఆయన సాధించుకున్నాడు. ఆయన ఖచ్చితంగా సాధించుకున్నాడు సార్ రాహుల్ గాంధీ గారు. అంటే లాస్ట్ 2014లో కానీ 19లో కానీ కేంద్ర ప్రధానమంత్రి గాని మరి అప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి బీజేపీ ఇవ్వలేదు. అంటే ఒక 2 స్థానాలు తగ్గినా కూడా ఇవ్వకుండా ఆ హోదా కూడా మనం ఇవ్వకూడదు అంటే ప్రజల వాణి ఇవ్వకూడదు అనేది బీజేపీ లక్ష్యం. నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజాభిప్రాయాలు వినాల్సినటువంటి అవసరం మనకు లేదు, మన ఇష్ట ప్రకారం మనం చేసుకొని పోదాం అనేటువంటి. లేకపోతే 1.5 సంవత్సరాల పాటు రైతులు ఆ ఎండకి, వానకి, చలికి ఆ ఢిల్లీ వీధుల్లో ఎంతో మంది చనిపోయారు. వాళ్ళు రైతు సమస్యల మీద, చట్టాల మీద పోరాడితే కనీసం ఒక రోజున పోయి బీజేపీ నాయకుడు సరిపోయి మాట్లాడేసినటువంటి అవసరం సందర్భం లేదు. మణిపూర్ లో అల్లకొల్లాలో జరిగి కొన్ని వేల మందిని ఊచకోతకు వస్తే మరి కనీసం ప్రధానమంత్రి ఈ రోజు వరకు కూడా అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఆయన సంవత్సరం తర్వాత ఆయన నిద్రలేసినట్టున్నాడు. పాపం ఎవరో చెప్పినట్టున్నారు సార్, అప్పుడు మీరు నిద్రపోయాడు కుంభకర్ణం లాగా లేచారు, జరిగినటువంటి పరిణామాల్లో పాపం మణిపూర్ అంశం కూడా చెప్పినట్టున్నారు ఆర్ఎస్ఎస్ భగవత్ గారికి. ఆయన మొన్న మాట్లాడాడు. అంటే ఆ తర్వాత రీసెంట్ గా అమిత్ షా గారు కూడా మాట్లాడారు, మేము మణిపూర్ వెళ్ళేసి ఒక కమిటీని వేసి అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుతాము, ఆ కుకియాను ఈ తెగల మధ్య కూర్చొని మాట్లాడతాం. అంటే ఆ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం లాస్ట్ టైం నడుచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాలు పోయాడు. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ పందాలు పోతారో, ఆయన స్వీకరిస్తాడు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తాడో లేదనేది ఇంకా ఆయన దగ్గర ఆయన తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.